హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ప్రపంచం. అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా బాగున్నామండి. అలానే మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా చూసారు కదా, ఈరోజైతే మొన్న మేము ఈ మధ్య పాలకొల్లు వచ్చాము, దేవరపల్లి హైవే నుంచి వచ్చాము అని చెప్పి వీడియో పెట్టాను. ఆ వీడియోకి బాగా లైక్స్ వచ్చినాయి. అలాగనే వీడియోని చాలామంది చాలా ఎంకరేజ్ చేశారు. అందరికీ కూడా ధన్యవాదాలు. ఇంకా ఆ రోజు వచ్చిన ఎంగేజ్మెంట్కి అయితే ఈరోజు పెళ్లి రోజు వచ్చేసిందండి. పెళ్లి రోజుకైతే ఇంకా బయలుదేరి 12:30కి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరాము. మరి 12:30కి వచ్చాము. ముహూర్తము ఎన్ని గంటలకి అనేది మీకు క్లియర్గా చెప్తానండి. ముహూర్తము నైటు 7:50 అనమాట. ఇంకా మరి ముహూర్తం అన్ని గంటలకు ఉంటే ఇంత ముందు మీరు ఎందుకు వచ్చారు అని అంటే, మాకు సాంప్రదాయాలు చాలా ఉంటాయండి. మా పెళ్ళిలో చేసే సాంప్రదాయాలన్నీ కూడా ఒక్కొక్కటి ఒక్కొక్క ఇంపార్టెంట్ అనేది ఉంటుందన్నమాట. పెళ్ళికి ముందు కొన్ని కొన్ని కార్యక్రమాలు అనేది జరుగుతూ ఉంటాయి. ఆ జరుగుతున్న కార్యక్రమాలు ఆ వేడుక చూడాలని చెప్పి మేము ఒక 2 గంటల ముందు పెళ్ళికైతే ఇలా వచ్చేసాము. మేము ఇక్కడికి వచ్చేటప్పటికి 4 అయిందండి. కరెక్ట్గా మేము 2 గంటలు ప్లాన్ చేసుకొని వచ్చాము. ఆ ప్లాన్ ప్రకారం చక్కగా వచ్చేసాం అనమాట. ఇంకా ఇక్కడ జరుగుతున్న కార్యక్రమం పేరు ఏంటి అని అంటే, ఇవి కూడా అండి, ఈ జరుగుతున్న కార్యక్రమాలు కూడా ఒక్కొక్క ప్రాంతంలో ఒకలాగా ఉంటాయి. అలాగనే శాఖలను బట్టి కూడా, అంటే మాకు కొన్ని శాఖలు అనేవి ఉంటాయి అన్నమాట. వాటిని బట్టి కూడా ఈ పద్ధతులు అనేది డిసైడ్ చేయబడతాయి అన్నమాట. ఈ పద్ధతుల్ని కూడా ఎక్కడా మిస్ చేయకుండా మేము పెళ్ళిలో ఏ కార్యక్రమం ఎప్పుడు ఎలా చేయాలి అనేది మంత్రోచ్చారణతో ఉంటుందండి. మొత్తం కూడా కార్యక్రమం అంతా కూడా ఇలా డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇంకా అయ్యగారు చెప్తూ ఉంటారు. అక్కడ జరిగే కార్యక్రమం మొత్తం కూడా ఇలా జరుగుతూ ఉంది. ఇక్కడ దీన్ని ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం వచ్చేసి వరపూజ అండి. వరపూజ అంటారనమాట. ఇది మన ముహూర్తానికి ఒక 2 అవర్స్ ముందైతే ఈ కార్యక్రమం అనేది చేస్తారు. ఇలా అత్తగారిని మామగారిని కూర్చోబెట్టి, అబ్బాయిని కూర్చోబెట్టి, అబ్బాయి తరపు బంధువుల్ని కూర్చోబెట్టి, ఆడపడుచు వాళ్ళ ఆయన అందరూ అండి, ఇంపార్టెంట్ అందరూ అనమాట. వచ్చిన బంధువులందరూ కూడా కూర్చోవచ్చు చక్కగా. ఇంకా అది ఓపికను బట్టి ఉంటుంది. ఇలా అందరూ కూర్చున్న తర్వాత వారికి ఇక్కడ పద్ధతులు అనమాట. ఇది ఆంధ్ర కాబట్టి ఆంధ్ర పద్ధతిలో వాళ్ళు ఇన్వైట్ చేయటం అనేది ఉంటుంది. వీళ్ళందరినీ కూడా ఇలా ఇన్వైట్ చేసేసి వాళ్ళ పద్ధతి వాళ్ళ ఆచారం ప్రకారము ఇలా బట్టలు పెట్టేసి, తర్వాత మెడలో ఒక పూలమాల లాంటిదండి, పూలమాల కాదు కానీ అలాంటిది ఒక మాలను తీసుకొని వచ్చి అందరికీ కూడా, ఇక్కడ కూర్చున్న అతిథులందరికీ కూడా చక్కగా అలా మాలలు వేసి పండుని ఇచ్చి చక్కగా వాళ్ళందరికీ కూడా ఇలా మెయిన్ వాళ్ళకి, అంటే పెళ్లి కార్యక్రమం చేస్తున్న వాళ్ళకి బట్టలు పెట్టి, మిగతా వచ్చిన అతిథులకి కూడా చక్కగా అనమాట వారు జాకెట్ ముక్క అలా ఇచ్చి అలా ఇట్లా చేసుకుంటూ ఉంటారండి. ఇంకా ఈ కార్యక్రమం అంతా కూడా దాదాపుగా 1 అవర్ అయితే ఉంటుంది. ఎందుకు అంటే ఇటుపక్క వీరు ఆ శుభ్లాక్ అయ్యగారు శుభ్లాక్ చదువుతారనమాట. అది చదివిన తర్వాత అటుపక్క వారికి కూడా సేమ్ ఇదే ప్రాసెస్ ఉంటుందన్నమాట. అంటే అబ్బాయి ఎంత ఇంపార్టెంటో అమ్మాయి వాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్ అండి ఈ వరపూజలో. ఇంకా ప్రతిదీ కూడా అనమాట. వీళ్ళు వేసిన తర్వాత వీళ్ళు చేసేవన్నీ కూడా వీళ్ళ ఆచారాల ప్రకారం చెప్పా కదండి, దండలు అలా ఉంటాయి అన్నమాట. అంటే తెలంగాణ ఆచారం అయితే అలా ఉండదు. ఆంధ్ర ఆచారంలో మాత్రం అమ్మాయి తరపు వాళ్ళు ఇలా మనకి మగపెళ్ళి వాళ్ళకి, ఇప్పుడు మనం తెలంగాణ వాళ్ళం కాబట్టి మనమైతే మళ్ళీ అలా దండలు వేయటం అలా ఉండదనమాట. ఆడపెళ్ళి వాళ్ళు మాత్రం ఆంధ్ర కాబట్టి అక్కడ ఆచారం ప్రకారం ఇది నేను 2వ పెళ్ళిలో చూస్తున్నానండి. ఇంతకుముందు మేము మా ఆడపడుచు వాళ్ళ అబ్బాయికి వాళ్ళ పెళ్ళిలో చూశాను. నెక్స్ట్ ఇప్పుడు ఇక్కడ వీళ్ళ పెళ్ళిలో చూస్తున్నాను అనమాట. ఆంధ్ర ఆచారాలు కొన్ని అలా ఉంటాయి అన్నమాట. ఇలా ఆచారాలకి ఎక్కడా కూడా మనము ఆచారాలని మనం మర్చిపోకుండా ఇలాంటి పెళ్ళిలో ప్రతి ఆచారాన్ని కూడా చక్కగా చేసుకుంటూ ఈ కార్యక్రమం అయితే నడుస్తుందండి. దీన్ని చూడటానికి మేము ముందు ఎందుకు వచ్చాము అని అంటే, ఈ వరపూజను చూడటానికి ఇక్కడ ఉండాలి అని చెప్పి మేమైతే ఇంత జర్నీ కూడా ప్లాన్ చేసుకొని ముందైతే వచ్చేసామన్నమాట. ఇంకా ఇక్కడ ఈ వరపూజలో స్పెషల్గా అనమాట ఇంకా ఏముంటుందంటే అండి, ఈ బొట్లు పెట్టడం ఇవన్నీ అయిపోయిన తర్వాత
ఇంకా మెయిన్గా అనమాట వీళ్ళకి పానకము ఇవ్వాలండి. అది స్పెషల్ అనమాట. మరి తీపి ఇవ్వటము అనేది ఆనవాయితీ పెట్టారో ఏమో కానీ పెద్దవాళ్ళు పానకం అయితే ఖచ్చితంగా ఈ వచ్చిన ఈ పక్కన కూర్చున్న అందరికీ కూడా పానకం అయితే ఇవ్వాలన్నమాట. ఇంకా ఇరువైపులా అయ్యగారులు ఉండి ఇక్కడ చేసే పద్ధతిని మొత్తం కూడా ఎలా చేయాలి అనేది సాంప్రదాయబద్ధంగా చెప్తారండి మొత్తం కూడా. ఈ ఇక్కడ ఆచారాలు ఏంటి అని అంటే అబ్బాయి తరపు తెలంగాణ, అమ్మాయి తరపు ఆంధ్ర. అందువల్ల వాళ్ళ పద్ధతులు వాళ్ళకి, మన పద్ధతుల ప్రకారం మనము ఈ కార్యక్రమం అంతా కూడా ఇలా చేయాలి. ఇంకా ఇక్కడ స్పెషల్గా ఏంటి అంటే వరపూజలో మళ్ళీ ఒక్కసారి లగ్న పత్రికని చదవటం అనేది జరుగుతుంది. లగ్న పత్రికని చదివి పెద్దలందరికీ కూడా సుముహూర్తము ఎన్ని గంటలకి అనేది అయ్యగారు చెప్తారండి. ఇలా ఈ మంచి కార్యక్రమాన్ని చక్కగా సాంప్రదాయబద్ధంగా జరుగుతున్న కార్యక్రమాలన్నీ కూడా ప్రతి ఒక్క పెళ్ళిలో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క రకంగా ఉంటాయి అన్నమాట పద్ధతులు. ఇది మా పద్ధతులు అనమాట. మా పద్ధతుల్లో కూడా మళ్ళీ వేదాలను బట్టి కూడా పద్ధతులు అనేది చేంజ్ అవుతూ ఉంటాయండి. వేదాన్ని బట్టి ఉంటాయి, శాఖల్ని బట్టి ఉంటాయి అన్నమాట. ఇలా ఈ పద్ధతులన్నీ కూడా మేము ఎక్కడా కూడా మిస్ చేయకుండా చక్కగా సాంప్రదాయానికి ఎంతో ప్రాముఖ్యతనిచ్చి ఇలా కార్యక్రమాలన్నీ కూడా చేసుకుంటూ వెళ్తాము. ఇలా ఈ కార్యక్రమానికి మేము ముందుగా వచ్చి చక్కగా ఈ కార్యక్రమం అంతా చూసిన తర్వాత ఇంకా పెళ్ళిలో కూడా సుముహూర్తము ఎంత ఇంపార్టెంటో మీ అందరికీ తెలుసు కదండి. సుముహూర్తం దాకా ఉండి మళ్ళీ మేము చాలా ట్రావెల్ చేయాలి కాబట్టి చక్కగా అక్కడ దాకా ఉండి వెళ్దామని చెప్పైతే ఇంత దూరము రిసెప్షన్కి వెళ్దాము అనుకున్న వాళ్ళని కూడా లేదు మనకి వరపూజ ఇవన్నీ చాలా ఇంపార్టెంట్ కదా మన పెళ్ళిలో, ఇవన్నీ చూడాలి అని చెప్పి మేమైతే ఇలా వచ్చేసాము. చక్కగా మేము వచ్చిన వెంటనే మా పిన్ని వాళ్ళు బాగా రిసీవ్ చేసుకున్నారండి. ఇంకా మనకి వాళ్ళ కార్యక్రమం వాళ్ళకి అన్నీ చేయాల్సి ఉన్నా కానీ వచ్చిన బంధువుల్ని అతిథుల్ని మొత్తం కూడా చక్కగా అయితే రిసీవ్ చేసుకున్నారు. ఇదండి ఈ వీడియో మీకు నచ్చుతుంది అని చెప్పి మనసారా కోరుకుంటున్నాను.